హలో, చాలా రోజులు అవుతుంది వీడియోస్ రికార్డ్ చేయకనైతే. ఇవాళ సడన్ గా అనుకోకుండా భూపాలపల్లికి వస్తున్నాం, అంటే ఓటు వేయడానికి. సాహసం లాంటి చేయబోతున్నాం. ఎందుకంటే ఈవీ స్కూటీ మీద వస్తున్నాం. దీని రేంజ్ 110 కిలోమీటర్స్. మనకు ఇక్కడ నుంచి ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే జనగాం, అక్కడ మళ్ళీ ఛార్జ్ చేసి కాజ్పేట్, తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ భూపాలపల్లి. అనుకోలేమేమో, పిల్లల్ని స్కూల్ కూడా పంపించిన. కాకపోతే ఇక ఇప్పుడు స్కూల్ దగ్గరకు వచ్చేసిన, వాళ్ళని తీసుకొని ఇక స్టార్ట్ అయిపోతాం. చూద్దాం. అట్నే ఆ నుంచి భూపాలపల్లి నుంచి మేడారం కూడా ప్లాన్ చేస్తాను. కుదిరితే వెళ్ళి చూస్తాం. ఫుల్ వీడియో చూడండి. ఎటు పోతాను నువ్వు? స్కూల్ అయిపోయింది అనేది ఎటు పోతాను? వీళ్ళని తీసుకొని ఇంటికైతే వచ్చిన. కాకపోతే లంచ్ టైం అయింది కదా, స్కూల్లో పొద్దున మార్నింగ్ కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అన్నం తినిపించి స్టార్ట్ అవుతాం. తింటాను వారా? మన బైక్ లో ఫుల్ ఛార్జ్ కూడా లేదు. మన బైక్ లో 93% ఉంది, 102 కిలోమీటర్స్. ఓకే, ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, వెళ్ళదారులు అనేది ఒకసారి చూసుకుందాం. అల్లరి చేయకండి. ఇదే ఇక్కడ మనం ఉన్నాం. నెక్స్ట్ అన్నది కూడా కేసర్, నగర్, నగిరి, ఆలేరు, జనగాం. జనగాంలో అయితే ఉంది, చూస్తున్నారుగా, జనగాంలో ఉంది. మళ్ళీ జనగాం దాటితే ఎక్కడ ఉందంటే కాజ్పేట్. కాజ్పేట్ దగ్గర హన్మకొండ వరంగల్ సరౌండింగ్స్ లో 1, 2, 3, 4 మొత్తం 4 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ. ఇక అక్కడ నుంచి అయితే మనకు లేవు, డైరెక్ట్ 4, 5 ఉన్నాయి. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి భూపాలపల్లి నియర్ బై అయితే ఏం లేవు. బట్టలు ప్యాకింగ్ అయిపోయిందా? తల ఒక జత బట్టలు. వెళ్ళామా? రెడీయా? ముళ్ళలు మూటలు పట్టుకుని అయితే బయలుదేరినాం. అవి అమ్మ తక్కువ టైంలో ఉండేది మినీ బ్లాగర్, చిన్నగా బ్లాగ్ చేసిన మినీ బ్లాగర్ అంటుంది. చేతుల ఇవన్నీ డెక్ లో పెడదామని ప్లాన్ చేసినాం. పడేదో చూద్దాం. రేంజ్ అయితే 103 ఉంది. మన బూట్ చూడు ఎట్లా రెండుతుంది, కార్ లో పెట్టినట్టు. హ్యాండ్ గ్లౌజ్ లో ఇలా బట్టలు ప్యాక్ చేసినాం, చార్జర్, బట్టలు అన్ని ఇలా సెట్ చేసినాం. స్టార్ట్ అయిదామా? ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే జనగాం. ఇందాక నుంచి వెళ్ళి నిత్యమ్మ చెప్పులు పడేయట్లేదే అనుకున్నా, ఆల్రెడీ పడేసింది. ఎటు పోయినా చెప్పులు పడేస్తుంది. ఏ చూపి, చెప్పులేవి ఎడపోయింది? ఇంకోటి ఊరికి పోయిందా? స్టార్ట్ అయినా ఇంకో 40 కిలోమీటర్స్ అయితే జనగాం. అక్కడ పోయి అక్కడ మళ్ళీ ఒకసారి ఛార్జ్ పెట్టుకుని మళ్ళీ ఆన్సర్ స్టార్ట్ కావాలి. ఎక్కువ టైం లేదు ఇక్కడ ఆగడానికి కూడా. ఇక్కడైతే ఆగేసి తినుపండు ఆరాలు రోడ్ పక్కన కంకులు తీసుకుంటాం ఒకసారి. సరిగ్గా జనగాము ఛార్జింగ్ స్టేషన్కి వచ్చేసరికి మన బండ ఎంత ఉందంటే ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. ఇది గన్ను ఛార్జ్ చేద్దాం మనం. ఈ గన్ను ఇలా తీసుకొని ఇక్కడ ఇలా పెట్టేస్తే ఛార్జింగ్ కనెక్ట్ అవుతుంది. చార్జర్ అయితే కనెక్ట్ కావట్లేదు అంటే కీ ఆఫ్ చేయాలి. కీ ఆఫ్ చేస్తేనే ఛార్జింగ్ కనెక్ట్ అవుతుంది మనకు. చూడండి, ఇక్కడ ఛార్జింగ్ అని పడ్డది. మనకి ఇది ఇప్పుడు 80% ఛార్జ్ కావడానికి 60 మినిట్స్ పడుతుంది. ఆల్రెడీ ఇందులో 10% ఉంది కాబట్టి ఒక 50 మినిట్స్ పడుతుంది ఇంకా మనకు. దీనికి ఛార్జెస్ అయితే మన వాలెట్ నుంచి కట్ అవుతాయి. ఫోన్ ఏది, నా ఫోన్లో అసలు చాలా రోజులు అవుతుంది వ్యాలెట్లో యాడ్ చేయక. ఎందుకంటే నేను బయట ఎక్కడ ఛార్జ్ చేయను, ఇంటి దగ్గరే పెట్టుకుంటా. చూద్దాం. మన వ్యాలెట్లో ఎంత ఉన్నాయి అమౌంట్, 46 రూపీస్ ఉన్నాయి. ఓకే, నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటున్నా. లేకపోతే రీఛార్జ్ చేసేద్దాం. ఇలా పే కొట్టేసి మన రీఛార్జ్ చేసుకుంటే సరిపోద్ది. మినిమం వ్యాలెట్ లిమిట్ వచ్చేసి 100 రూపీస్.
చూద్దాం. ఇప్పుడు నా వ్యాలెట్లో ఎంత ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మన బండి 80% ఛార్జ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత అమౌంట్ కట్ చేశారు అనేది ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూద్దాం బైక్ ఛార్జ్ అయిపోయిన తర్వాత. ఛార్జింగ్ అయ్యే లోపల దీని ముందే మనకు రోడ్ అవతల టీ టైం ఉన్నట్టున్నది. అక్కడికి పోయి టీ తాగేద్దాం. నిత్యమ్మా ముక్కు ముక్కు ఏమన్నా కొనిచ్చినాక మళ్ళీ ఇట్లా అంటావు. లోకల్ వాళ్ళు కూడా అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే అక్కడ ఫుల్ ఛార్జ్ అయ్యే లోపల వచ్చి ఇక్కడ మంచిగా ఛాయ్ తాగి అందులో రెస్ట్ తీసుకోవచ్చు. బాగుంది. ఒక 2 కుక్కీస్ కావాలా? అలాగే కొంచెం 80% అయితే అయిపోయింది. ఇక్కడికి ఆగిపోద్ది. మనకు మొబైల్ కి నోటిఫికేషన్ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ యువర్ వెహికల్ ఇస్ నో ఫుల్ ఛార్జర్ నోటిఫికేషన్ వచ్చింది. మనం బయట పెట్టినప్పుడు 80% వరకే ఛార్జ్ అవుతుంది. మనం ఇప్పుడు ఛార్జర్ రిమూవ్ చేయాలంటే కీ ఆన్ చేయాలి. కంపల్సరీ కీ ఆన్ చేస్తే ఛార్జర్ రిమూవ్ అవుతుంది. కీ ఆన్ చేసిన ఇక్కడ ఆల్రెడీ పడింది. రిమూవ్ ఛార్జర్ టు టర్న్ కీ. ఓకే, మన ఛార్జర్ అయితే వచ్చేసింది. సేమ్ మళ్ళీ ఇది ఇక్కడ ఎలా ఉందో ఇలా ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, అక్కడ ఆగిపోద్ది అంతే. హన్మకొండ కాజ్పేట 100 ఫీట్ రోడ్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నా. వచ్చేసరికి ఒక బైక్ ఛార్జింగ్ ఉండే, అది అయిపోయి ఇప్పుడే మేము ఛార్జింగ్ పెడుతున్నాం. ఇక్కడ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి భూపాలపల్లి ఇంటి వరకు 75 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు నేను ఛార్జింగ్ పెడితే 75 కిలోమీటర్స్ ఉంది. నేను ఇప్పుడు ఛార్జ్ పెడితే ఎంత 78 కిలోమీటర్స్ పోతుంది. 3 కిలోమీటర్స్ మిగులుతుంది. చూద్దాం ఇంటికి రీచ్ అవుతామా. నాకు తెలిసి ఈకో మోడ్లో ఇంకెక్కువ పోతాయి, 85 అట్లా వస్తుంది. కానీ నేను జిప్పులనే పోతా, ఎందుకంటే మినిమం 80 స్పీడ్ మెయింటైన్ చేసాం, హైవే కదా. అలా చూద్దాం ఏ టైం అయితే వెళ్ళేసరికి అప్డేట్. నెక్స్ట్ అంటే రికార్డ్ చేద్దామని ఉంది, కానీ ఇంకా అసలు మొబైల్లో ఛార్జింగ్ లేదు. అనుకోకుండా బయలుదేరినా కదా, మొబైల్లో కూడా అంతగా ఛార్జింగ్ పెట్టలే. చూద్దాం బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో అంతసేపు నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత అయితే అక్కడికే వీడియో ఆఫ్ చేసేసి దారుణంగా టీఆర్ఆర్ డాబాలో ఆడినాం. ఏం లేదు ఇలా పోయేసి, అంటే ఇప్పుడు ఇక్కడ తినేసిపోయి పడుకొని రేపు పొద్దున పోయి ఓట్లేసి మేడారం వెళ్ళిపోవాలి. అందుకే ఆగినాం. ఇక్కడ బిర్యానీ వచ్చినాక తినేసి స్టార్ట్ అయితే నేను ఇంటికైతే రీచ్ అయిపోయినాం. టైం 7:20 ఏమో అవుతుంది. బ్యాటరీ పర్సెంటేజ్ ఎంతుందో తెలుసా? ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది అసలు. ఓకే, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం అంటే ఎక్కడ కూడా రేంజ్ డ్రాప్ అవ్వడం కానీ ఆఫ్ అవ్వడం కానీ అట్లా ఏం లేదు. మేమైతే కంటిన్యూగా వచ్చినాం, ఎక్కడ అసలు బండికి రెస్ట్ అనేది లేదు. మధ్యలో వచ్చేసి ఛార్జింగ్ పెట్టినాం, మళ్ళీ ఫుల్ అవ్వడం, మళ్ళీ స్టార్ట్ అయినాం, మళ్ళీ వచ్చేసి అట్లా 2 times అట్నే. నాకు తెలిసి ఇంతవరకు మార్నింగ్ అంటే మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు 220 కిలోమీటర్స్ నాన్ స్టాప్ గా బండి రన్నింగ్ లో ఉంది. ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. దీని అయితే ఒక ఆట ఆడదాం. ఓకే, రేపు పొద్దున్నే వీడియో కంటిన్యూ చేస్తా.